ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరివెంకట్ యోహిత్ 4 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో అరటికాయ ఫ్రై ఫ్రెండ్స్ ఎలా తయారు చేయాలో చూద్దాము. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ ఫ్రెండ్స్. కావాల్సిన ఐటమ్స్: ఒక బనానా తీసుకున్నాం, ఒక అరటికాయ, కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచుకున్నవి, పోపు కోసం ఫ్రెండ్స్. ఇవి ఎండుమిర్చి, ఇవి సాయిపప్పు, పచ్చిశనగపప్పు, ఇవి జీలకర్ర, ఆవాలు, ఇంకా పసుపు, సాల్ట్, మెంతి పొడి, కొద్దిగా ఆయిల్. ముందుగా ఒక పాత్ర పెట్టుకుని వేడయ్యాక కొద్దిగా ఆయిల్ పోసుకోండి ఫ్రెండ్స్. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక పావు స్పూన్, జస్ట్ లైట్గా ఫ్రైలో కాబట్టి కొద్దిగా చాలు ఫ్రెండ్స్, మెంతి పౌడర్, కొద్దిగా పసుపు కలుపుకోండి. పోపు కోసం పచ్చిశనగపప్పు, కొద్దిగా సాయిపప్పు. ఇలా పప్పులు ఎక్కువ ఉంటే ఫ్రైకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కచ్చాపచ్చాగా తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోండి. ఆనియన్స్ వేయట్లేదు ఫ్రెండ్స్, డ్రై ఫ్రై చేస్తున్నాను. ఆనియన్స్ కూడా వేసి చేసుకోవచ్చు. నాకు ఈరోజు డ్రై ఫ్రై కావాలన్నారు పిల్లలు. ఓకే, అలా కూడా బాగుంటుంది, క్రిస్పీగా వస్తుంది. చూద్దాం. ఆ తర్వాత అరటికాయలు చిన్న చిన్నగా చాప్ చేసుకున్నవి వేసుకోండి. అన్నీ వేసుకుని ఒకసారి కలుపుకోండి ఫ్రెండ్స్. మీకు త్వరగా మగ్గాలి అనుకుంటే కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోండి. సాల్ట్ వేసుకుని కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుంటే చూద్దాం. రైస్కి కొద్దిగా కారం, సాల్ట్ తక్కువే పడుతుంది ఫ్రెండ్స్. జస్ట్ కొద్దిగా వేసుకోండి, చూసుకుని వేసుకోండి. రైస్కి పులుసు కూరల కంటే ఎక్కువ పడుతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం మగ్గిన తర్వాత కారం వేసుకోండి ఫ్రెండ్స్. సాల్ట్ వేసింది కదా, త్వరగా మగ్గింది. కారం వేసినాక తిప్పుకోండి. ఇలా తిప్పుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఒక 2 మినిట్స్ మూత పెట్టి తిప్పుకున్న తర్వాత ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి ఫ్రెండ్స్. ధనియా పౌడర్ వేస్తే ఫ్రైస్లో బాగుంటుంది. కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది ఫ్రైస్లో. కలుపుకోండి. ఇంకా మూత పెట్టకుండా అలా వదిలేయండి ఫ్రెండ్స్, అప్పుడు క్రిస్పీగా వస్తుంది ఫ్రై. ఇప్పుడు ఈ చివరిలో వదిలేయండి. ఇప్పుడు మూత పెడితే ఏంటంటే మెత్తగా ఉంటుంది. మీకు మెత్తగా కావాలి అనుకుంటే మూత పెట్టేసుకోండి. లేదు కొంచెం క్రిస్పీగా అట్లా కావాలంటే ఇంక ఇప్పుడు మూత పెట్టుకోకుండా అలా జస్ట్ సిమ్లో పెట్టి కొంచెం సేపు ఫ్రై చేసుకుంటే చల్లారిపోయినాక క్రిస్పీగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్. లాస్ట్లో చాప్ చేసుకున్న కొత్తిమీర చల్లుకుంటే ఫినిష్. అయిపోయింది ఫ్రెండ్స్. అంతే, ఒకసారి కలుపుకుంటే అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా అరటికాయ ఫ్రై రెడీ. క్రిస్పీగా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది మూత పెట్టుకోకండి, అలాగే వదిలేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టాటా, బాయ్. థ్యాంక్ యూ ఆల్.